హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా రోజుల తర్వాత అందరినీ ఒకే దగ్గర కలిసాము. ఎందుకంటే ఒక్క ఫంక్షన్లే కదా అందరం కలిసి ఉండేది. అందుకని అందరం ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే కలవాలని ప్రయత్నిస్తాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు ఈ రెండిళ్ళకి తప్ప ఎక్కడికి వెళ్ళలేని కుటుంబాలు మావి. అందుకనే ఖచ్చితంగా ఏ ఫంక్షన్కి అయినా సరే ఖచ్చితంగా అటెండ్ అయ్యి అందరినీ చూడొచ్చు, అందరితో కలిసి ఉండొచ్చు. ఆ కొన్ని క్షణాలైనా, కొన్ని గంటలైనా, ఒక్క రోజైనా అనే ఆలోచనతోనే అందరిని అయితే కలుస్తాము. ఇలా చిన్న ఫంక్షన్లో ఉంటే అందరం అటెండ్ అయ్యాము. అందరం ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా అనమాట. అందరం పైకి చిరునవ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాము. కానీ ఒక్కొక్కరికి ఉన్న ప్రాబ్లము అసలు మామూలు ప్రాబ్లమ్స్ కావు. ఎందుకంటే మామూలు ప్రాబ్లమ్స్ కావంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి. సమాజంలో ఎన్నో ప్రాబ్లమ్స్తో వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్పుకుంటాం. కానీ మా జీవితాల్లో ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రాబ్లంలా బ్రతుకుతున్నాం. బట్ అందరి ముందు చిరునవ్వు నవ్వుతూ అందరం అలాగే ఉంటున్నాం. ఎందుకంటే ఆ నవ్వు ఒకటే కదండి మన జీవితానికి చాలా బాగుంటుంది. అందుకే నేను చూస్తున్నాను, మా అన్నయ్య అనమాట, మా 3 ఫ్యామిలీస్కి హెడ్. అంటే ఆయన చిరంజీవి సినిమాలో హిట్లర్ ఎలాగైతే మా రియల్ లైఫ్లో హిట్లర్ అన్నయ్య అనమాట. ఖచ్చితంగా ఆయన ఏదైనా అన్నాడంటే అందరం గమ్మున ఉండాల్సింది. అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు మాకు. మా అక్క అయితే తనను వీడియో తీసినని చెప్పేసి చేతులు అడ్డేసుకొని మరీ నవ్వుతుంది, లవ్వి వద్దు లవ్వి అని చెప్పేసి. కానీ ఈ వీడియో అప్పటికంటే తర్వాత చూసుకుంటే చాలా నవ్వుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియోస్ అందరు చూస్తే వ్యూస్ రావాలి, లైకులు కొట్టాలి, ఏదో కావాలని నేను పెట్టట్లేదు. ఇది నా ఫోన్లో స్టోర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే తర్వాత అయినా నేను చూసుకోవచ్చు, నా ఫ్యామిలీని నేను చూసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఇప్పుడు నా ఛానల్లో ఎక్కువ నా ఫ్యామిలీయే ఉంటాయి. ఎందుకంటే తర్వాత చూసుకోవడానికి మనం ఉన్నా లేకున్నా ఆ వీడియోస్లలో మనం ఉంటాం. సో నేనైతే మినిమం దాని గురించే పెడతా. ఎవరో ఏదో అనుకోవాలని అసలు పెట్టను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసుకుంటే హ్యాపీగా నవ్వొచ్చండి. ఓకే అండి, బాయ్ బాయ్. మరి అందరికీ ఒకేసారి బాయ్ బాయ్.